హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీ. అది కూడా చిలకడ దుంపతో ఎలా చేయాలో చూద్దాం. మనం నార్మల్గా బయట దొరికే గులాబ్ జామ్ మిక్స్ పౌడర్తో చేసేదానికంటే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చిలకడ దుంపతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ముందు రాబోయే వీడియోస్ అన్నీ చూడొచ్చు. ముందుగా చిలకడ దుంపలను శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన చిలకడ దుంపను కాస్త చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కు తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు మైదా పిండి, కాస్త సాల్ట్, బేకింగ్ సోడా వేసి కలుపుకొని పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కంటే ఇంకా సాఫ్ట్గా ఉండేలా చూసుకొని ముద్దలా చేసి ఒక 15 నిమిషాలు అయితే పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం చక్కెర కరిగించుకుందాం. చక్కెరను నేనైతే 1/2 kg అయితే తీసుకున్నాను. దీనిలోకి కాస్త వాటర్ వేసి చక్కెరను కరిగించుకోవాలన్నమాట. ఈలోపు మనం పిండిని బాల్స్లా చుట్టుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే ఆ బాల్స్ అన్నింటినీ వేయాలి. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే లోపల ఉడకదనమాట, పచ్చిగా ఉండి పైన మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో మంట ఉంచడం వలన లోపల నుండి బాగా కుక్ అవుతుంది. ఇలా గెరటితో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఒక పక్కే కాలుతుంది. ఇలా గెరటితో తిప్పడం వల్ల 2 పక్కల ఈవెన్గా కాలి కలర్ అయితే గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత జాలి గెంటితో తీసి వేడిగా ఉన్నప్పుడు ఈ బాల్స్ని చక్కెర పాకంలో వేసుకోవాలి. ఒక 4 గంటల తర్వాత పాకం పూర్తిగా పడుతుంది బాల్స్ అన్నిటికీ.